Hi friends, welcome to our YouTube channel Orbit Trading Academy. Today's date 19 September 2024. సో మార్నింగ్ అయితే మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యింది. వెస్టర్డే ఏదైతే హై ఉందో హై దగ్గర సపోర్ట్ తీసుకుని డైరెక్ట్గా ఎక్కడ మనకి బయింగ్ అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా 2 మినిట్స్ 2 క్యాండిల్స్ వెరీ హ్యూజ్ క్యాండిల్ పడ్డాయి. సో ఇక్కడ ఎక్కడ నాకు ఎంట్రీకి ఛాన్స్ దొరకలేదు. సో ఎంట్రీ కోసం చూసి నేను ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 9:35 క్యాండిల్ చూసి నేను 9:39 క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. సో నా టార్గెట్ ఇక్కడ వరకే అనుకున్నా, కానీ ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకైతే 2000 వరకు ప్రాఫిట్ వచ్చింది. నేను వెయిట్ చేసింది అయితే టార్గెట్ కోసం వెయిట్ చేశాను. సో ఆ టార్గెట్ హిట్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చి ఈ రెడ్ క్యాండిల్ పడటం వల్ల నాకు అరౌండ్ 6000 ఏ క్యాండిల్ అంటే అరౌండ్ ఇది మనకి 951 క్యాండిల్, ఇది స్ట్రాంగ్గా పడ్డది కదా రెడ్ క్యాండిల్. సో ఇందులో ఎగ్జిట్ కొట్టేటప్పటికి అరౌండ్ నాకు 6900 అరౌండ్ నాకు లాస్ వచ్చింది సిఈ సైడ్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ సిఈ సైడ్ నాకు ప్రైజ్ యాక్షన్ పరంగా ఈ రెండు క్యాండిల్స్, ఈ క్యాండిల్ 949 క్యాండిల్, 951 క్యాండిల్, 953 క్యాండిల్, ఈ 3 క్యాండిల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా మార్కెట్ బయింగ్ సైడ్ సిఈ సైడ్ వెళ్ళదు, ఇంకా పుట్ సైడ్ వేసుకుని నా యొక్క లాస్ని రికవరీ చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అడ్వాన్స్ ఎంట్రీ తీసుకున్నాను. బేసిక్గా చెప్పాలంటే 959 క్యాండిల్ అరౌండ్ 959 కాదు 957 క్యాండిల్ అడ్వాన్స్ ఎంట్రీ తీసుకుని పిఈ సైడ్. సో పిఈ సైడ్ తీసుకుని మార్కెట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ నుంచి ఏదైతే ఇది ఉందో ఈ హై ఉందో ఈ హై దగ్గర నుంచి మార్కెట్ ఇట్లా టర్న్ తిరిగి ఈ యొక్క టార్గెట్ దీన్ని హిట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అది ఇక్కడ జరగలేదు. ఇక్కడ జరగకపోగా ఎప్పుడైతే నాకు ఈ క్యాండిల్ పడి ఈ క్యాండిల్ పడ్డదో నాకు మార్కెట్ అబ్నార్మల్ అయిపోయింది ఇక్కడ అని చెప్పేసి నేను అనుకుని నేను ఎగ్జిట్ కొట్టేశాను. సో ఇక్కడ ఎంత లాస్ అయ్యాను ఈ మూమెంట్లో, చాలా ప్రీమియం డీకి బాగా జరిగింది. ఈ మూమెంటానికి నాకు అరౌండ్ 2200 ప్రాఫిట్ లాస్ వచ్చింది ఈ మూమెంటానికి. సో నేను ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటి, ఈ పాయింట్ బ్రేక్అవుట్ అవ్వదని. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ పాయింట్ ఈ క్యాండిల్ 10-1 క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది పైకి. సో అందుకే నేను వచ్చేసాను, లాస్ ఇచ్చేసి వచ్చేసాను. సో నాకు 66 అరౌండ్ అక్కడికే 8900 లాస్ వచ్చింది ఈ ప్లేస్లోకి వచ్చేటప్పటికి పిఈ ఎంట్రీయే. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేశాను, ఎక్కడైతే మళ్ళీ నేను అనుకున్న విధంగా లోపలికి వచ్చిందో ఈ రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ 10-3 క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడిందో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా, 10-5 క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా. ఈ ఎంట్రీ తీసుకున్నది ఏమైంది, నాకు వచ్చిన లాస్ ఏదైతే ఉందో 2000 లాస్ కవర్ అయిపోయి ఈ పాయింట్కి వచ్చేటప్పటికి 3200 ప్రాఫిట్ ఉంది. సో నా 3000 ప్రాఫిట్ ఉంది. కానీ నా టార్గెట్ ఏంటి, నా టార్గెట్ వచ్చి ఇది నా టార్గెట్, ఈ లైన్ నా టార్గెట్, ఇది కాదు. కానీ మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని సపోర్ట్ తీసుకుని ఈ మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఈ పైకి ఇక్కడ దాకా వెళ్ళింది. కానీ ఈ వెళ్ళే క్రమంలో వచ్చిన 3000 ప్రాఫిట్ లాస్ అయ్యి ఎక్స్ట్రాగా నేను 4200 ఎంత లాస్కి వెళ్ళిపోయింది. ఈ క్యాండిల్ 1049 క్యాండిల్ చూసి నేను ఎగ్జిట్ కొట్టేశాను. సో నెక్స్ట్ ఏంటి తర్వాత తీసుకుందామని చెప్పేసి 1049 క్యాండిల్లో ఉండి ఇంక ఈ క్యాండిల్ ఎగ్జిట్ కొట్టేసాను. ఆల్మోస్ట్ 1051 క్యాండిల్ ఎగ్జిట్ కొట్టేశాను నేను. మొత్తం ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు అరౌండ్ 4200 పిఈ లాస్ అయ్యింది. ఈ ఏరియాలో నాకు సిఈ కాల్ వచ్చి 6900 ఈ సిఈ లాస్ అయింది. టోటల్గా అరౌండ్ 11000 లాస్ జరిగింది. సో నాకు మళ్ళీ నేను మార్కెట్లో పిఈ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇది అడ్వాన్స్ ఎంట్రీ చెప్పాలంటే నేను ఇక్కడ చేసింది అడ్వాన్స్ ఎంట్రీ, అదేవిధంగా ఇక్కడ చేసింది కూడా ఇది కూడా మంచి ఎంట్రీ ఇది. కానీ ఇక్కడ ఈ పాయింట్ బ్రేక్ అవ్వకపోవడం వల్ల నాకు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది మార్కెట్. దాంట్లో నేను లాస్ అయ్యాను. టెక్నికల్గా నేను స్కాల్పింగ్ చేసుకుని రావాలంటే నేను వచ్చేది, కానీ నేను టార్గెట్ కోసం వెయిట్ చేశాను. ఏదైతే ఇది ఉందో ఈ ఏరియా టార్గెట్ కోసం వెయిట్ చేయడం వల్ల నేను ఈ లాస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, 11,000ని
మనం కవర్ చేయాలంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి నేను ఆలోచిస్తూ కూర్చుంటే మార్కెట్లో నాకు అవకాశం దొరికింది. సో ఈ క్యాండిల్ 10:55 క్యాండిల్ ఇది చెప్పింది ఇంక మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళడం కష్టం. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా వచ్చిందండి, ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను నేను ప్రాపర్గా. సో దానికి తగ్గట్టుగా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చాలా వాల్యూమ్ క్యాండిల్, మంచి క్యాండిల్ పడింది ఇది. సో ఈ క్యాండిల్ని బేస్ చేసి నేను అనుకున్నా ఇంకా మార్కెట్ పైకి వెళ్దామని చెప్పేసి అని అనుకుని ఈ ఎంట్రీ కోసం చూస్తున్నా. ఎంట్రీ తీసుకోవాలి కదా, పైకి వెళ్దామని అర్థమైంది. ఇక్కడ నుంచి మీరు వేసుకున్నా కూడా, ఫిబొనాసీ వేసుకున్నా కూడా, టాప్ నుంచి వేసుకున్నా కూడా మీకు 50% రిజెక్షన్ వచ్చింది. ఓకేనా, ఫిబొనాసీ రిజెక్షన్ వచ్చింది, రెసిస్టెన్స్ లైన్ ఉంది, క్యాండిల్ పడింది. కానీ ఎక్స్ట్రాగా ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఆల్రెడీ నేను టూ లాసెస్లో ఉన్నాను కదా, 2 ట్రేడ్స్ లాస్ అయిపోయినాయి ఈరోజు. సో ఇంకా ఎడిషనల్ కన్ఫర్మేషన్ తీసుకుందాం చెప్పి వెయిట్ చేశాను ప్రాపర్గా ఎంట్రీ అవుదామని. సో ఏదైతే ఉందో ఈ క్యాండిల్ 10-11-3 క్యాండిల్, ఈ క్యాండిల్ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకా మార్కెట్ ఇంక పైకి వెళ్ళదో కిందకే పడుతుంది అని చెప్పేసి అని. సో నేను ఎంట్రీ తీసుకున్నది అరౌండ్ ఇక్కడ తీసుకున్నా, 11 దగ్గర ఇంచుమించుగా తీసుకున్నాను. ఈ 3 క్యాండిల్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. 11-3 క్యాండిల్ దగ్గర 11 దగ్గర ఇంచుమించుగా తీసుకున్న తర్వాత నుంచి చూసినట్లయితే మార్కెట్ మీరు రెడ్ క్యాండిల్, సాలిడ్ రెడ్ క్యాండిల్ పడింది. ఇది ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే నాకు పడ్డదో నేను కన్ఫర్మ్ అయ్యాను. ఏమని ఈ టార్గెట్ అయితే నేను ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేశాను కదా, ఇది ఈ టార్గెట్. సో అది ఫిల్ అయిపోతుంది, నా 11,000 లాస్ కవర్ అయిపోతుందని చెప్పేసి అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది యాజ్ ప్రొజెక్షన్ ప్రకారంగా. సో నేను అనుకున్న విధంగానే డైరెక్ట్గా హిట్ కొట్టేసింది. ఈ క్యాండిల్లో స్పీడ్ క్యాండిల్ మంచి మూమెంటం వచ్చిందండి. ఈ క్యాండిల్లో, ఈ 2 క్యాండిల్లో మంచి మూమెంటం వచ్చింది. ఎందుకంటే స్పీడ్గా వచ్చేసింది కదా, స్పీడ్గా రావడం వల్ల ఆప్షన్ ప్రీమియం బాగా పెరిగింది. సో ఈ క్యాండిల్కి వచ్చేటప్పుడు నా లాస్ అంతా రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ 2,000-2,500 ప్రాఫిట్లో ఉంది. సో ఈ క్యాండిల్ ఇక్కడ చూసారు, ఈ సపోర్ట్ లైన్ దగ్గర నాకు వచ్చేసింది. సపోర్ట్ లైన్ దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందని చూసుకుని నేను వచ్చేసాను ఇంకా. సో నా లాస్ రికవర్ అయిపోయింది కదా, చాలరా అని చెప్పేసి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చేసాను. చూపిస్తాను మీకు నా ట్రేడ్స్. ఈ క్యాండిల్లో వచ్చేసాను. సో ఇంక నాకు మార్కెట్ ఇటు మూమెంటం ఇచ్చేసింది, సో ఇటు మూమెంటం ఇచ్చేసింది. 2 మూమెంటమ్స్ అయిపోయిన తర్వాత ఈ మార్కెట్కి సైడ్ వేస్ అయిపోయింది. ఇంకెవరు ఇంట్రెస్ట్గా ఉండరు. 2 మూమెంట్స్ ఇచ్చేసింది కదా, బై డైరెక్షనల్ మూమెంటం పైకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మంచి మూమెంటం పైకి ఇచ్చింది. ఈ పైకి మూమెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కింద కూడా మూమెంట్ ఇచ్చేసింది, ఈ మూమెంట్ ఇచ్చేసింది. సో ఇంకెవరు ఉంటారు, ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళు, ప్రాఫిట్ బుక్ చేసిన అందరూ, లాస్ రికవర్ చేసుకున్న వాళ్ళు, ప్రాఫిట్ బుక్ చేసిన అందరూ సైడ్కి వెళ్ళిపోతారు. అది సైకాలజీ. సో నేను అందుకని చెప్పేసి ఇంకా ఎంట్రీ అవ్వలేదు, ఇంకా ఎంట్రీ తీసుకోలేదు. ఆల్మోస్ట్ ఈ ఏదైతే ఉందో ఈ హైకి ఈ లోకి ఈ మధ్యలో ఉండిపోయింది మార్కెట్ ఈరోజు, సైడ్ వేస్ అయిపోయింది రిమైనింగ్. సో ఈ మూమెంట్ రావడం అనేది క్యాప్చర్ చేయడం వల్ల నాకు మంచి ఉపయోగం జరిగింది. బేసిక్గా ఈ క్యాండిల్ 11:27 క్యాండిల్, ఈ 11:27 క్యాండిల్ అనేది నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్గా ఈ క్యాండిల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను, 10:15 దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్ యాక్ట్ చేసింది. ఇది ఈ పాయింట్ ఉండటం వల్ల సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఫిబొనాసీ రిజెక్షను, ఈ రెసిస్టెన్స్ తీసుకుని క్యాండిల్ ఇక్కడ ప్రైజ్ యాక్షన్, ప్యూర్ ప్రైజ్ యాక్షన్ జరిగిందండి ఇక్కడ ఈ క్యాండిల్స్లో. మీరు ప్రైజ్ యాక్షన్ కొంచెం ఈ క్యాండిల్ 10:55 క్యాండిల్, 11:3 క్యాండిల్, ఈ 2 క్యాండిల్లో బలమైన సెల్లర్స్ పడ్డారు. సో ప్యూర్ ప్రైజ్ యాక్షన్ జరిగింది ఇక్కడ. సో అందుకని చెప్పేసి మార్కెట్ ఇక్కడ నుంచి జమ్మని కిందకి వచ్చేసింది. ఇటువంటి ప్రైజ్ యాక్షను ఇక్కడ ఎక్కడ మీకు పడలేదు, చూసుకోండి, కావాలంటే కంపేర్ చేసుకోండి. కానీ నేను ఇక్కడ నుంచి వస్తుందని చెప్పేసి తీసుకున్నా, కిందకి వచ్చేస్తుంది అని చెప్పేసి తీసుకున్నా. మార్కెట్ మూమెంటం ఉంది కదా, ఇంత సాలిడ్ కిందకి పడింది కదా, కొంచెం మూమెంటం పైకి వెళ్ళి కిందకి వచ్చేస్తుంది అని చెప్పుకున్నా. ఈ క్యాండిల్ నుంచి తీసుకుని వచ్చేస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడ అబ్నార్మల్ అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ అబ్నార్మల్ అయిపోయిందో ఎగ్జిట్ చేయడం జరిగింది. మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ అబ్నార్మల్ అయ్యింది, మళ్ళీ ఎగ్జిట్ కొట్టేసి. కానీ ఈ ఏరియాలో నేను ఉంటే ఇంకా 2,000 ఎక్స్ట్రా లాస్ ఇచ్చేవాడిని. ఈ ఏరియాలో ఉంటే ఇంకా 1,000 రూపాయలు ఎక్స్ట్రా లాస్ ఇచ్చేవాడిని. సో నేను అందుకని వచ్చేసాను, నెక్స్ట్ తీసుకుందామని చెప్పేసి 11,000 లాస్ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఈ ట్రేడ్ ఏదైతే ఉంది దీన్ని నాకు రికవరీ చేసేసింది. ఇది ప్రైజ్ యాక్షన్ ట్రిక్స్, ఇది ప్రైజ్ యాక్షన్, ప్యూర్ ప్రైజ్ యాక్షన్ ట్రిక్ ఇది. సో ఇప్పుడు నా ఎంట్రీ చూపిస్తే మీకు నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించినట్లయితే అరౌండ్ 1100 ప్రాఫిట్తో క్లోజ్ చేశాను. పొజిషన్ చూసుకున్నట్లయితే మీరు ఆల్మోస్ట్ ఈరోజు నేను 4 ట్రేడ్స్ తీసుకున్నానండి. నేను యాక్చువల్గా 2 తీసుకుంటా, కానీ లాస్ అవ్వడం వల్ల 4 తీసుకోవాల్సి వచ్చింది. మీరు గమనించినట్లయితే నేను ఒకటే తీసుకున్న ఫస్ట్ అయితే కాల్ తీసుకున్నా, రిమైనింగ్ అన్ని పుట్లే తీసుకున్నా. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఇంక పైకి వెళ్ళదు మార్కెట్ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అందుకే నేను పుట్ సైడే ఉన్నాను, ఎంత చెప్పేసి పుట్ సైడే కొట్టా. ఓకేనా.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే 375 దగ్గర నేను ఎంట్రీస్ చేశాను. అది ఎగ్జిట్ వచ్చి 308 దగ్గర జరిగింది. మళ్ళీ పుట్టు తీసుకున్నా 309 దగ్గర తీసుకున్నాను. 284 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ 283 దగ్గర తీసుకున్నా. ఇది 283 దగ్గర తీసుకున్నది. ఆల్మోస్ట్ ఈ లాస్ ఏదైతే ఇక్కడ ఈ ఏరియాలో లాస్ జరిగింది, అది లాస్ రికవర్ అయిపోయి 3000 ప్రాఫిట్ కూడా వెళ్ళింది. కానీ నేను ఎగ్జిట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ నాకు ఉంది మార్కెట్ కింద హిట్ అయిపోతుంది అని చెప్పేసి అని ఒక టార్గెట్ ఉంది కదా, టార్గెట్ కోసం వెయిట్ చేయడం జరిగిందని చెప్పాను కదా, అదే ఇది. సో మళ్ళీ ఇక్కడ లాస్ ఇచ్చాను. సో ఫైనల్గా దీన్ని ఎగ్జిట్ కొట్టిన తర్వాత 261 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. 382 ఇది ఏకంగా 400 కూడా వెళ్ళింది. 400 వెళ్ళింది ఇది ఇంచుమించుగా. కానీ నేను 260 నాకు లాస్ రికవర్ అయిపోయి ప్రాఫిట్లో వచ్చింది కదా, ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యే క్రమంలో 382కి వచ్చింది. మీరు చూసుకుంటే ప్రీమియమ్స్ చాలా హ్యూజ్గా పెరిగింది ఈరోజు. అదేవిధంగా నిన్న పెరిగింది హ్యూజ్గా, ఈరోజు పెరిగింది. అదేవిధంగా కొంచెం ఆగుతూ ఉంటే కొంచెం ఆపోజిట్ క్యాండిల్ పడుతూ ఉంటాయి మనకి. అదేవిధంగా డీకే కూడా జరిగిపోతుంది. సో అది చాలా భయం వేసింది ఈరోజు చెప్పాలంటే. కొంచెం మార్కెట్ అట్లా మనకి ఆపోజిట్గా వెళ్తుంటే చాలు డీకే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను వచ్చేసాను, ప్రాఫిట్ బుక్ చేసి వచ్చేసాను. టోటల్గా ఈరోజు బుక్ చేసిన ప్రాఫిట్ చూసారా 6900 లాస్ ఇచ్చాను. తర్వాత ఇదే స్ట్రైక్ ప్రైస్ని 3 సార్లు కొట్టా. 53,000నే 3 సార్లు కొట్టాను. ఫస్ట్ సారి లాస్ ఇచ్చింది, సెకండ్ సారి లాస్ కవర్ చేసి ప్రాఫిట్స్ని బుక్ చేయలేదు, థర్డ్ సారి డ్యామ్ సూరిగా కొట్టింది ఇది. మొత్తం మీద నేను లాస్ కవర్ చేసుకుని ప్రాఫిట్లో రావడం జరిగింది ఈరోజు. నిన్న కూడా మంచి మూమెంట్ ఇచ్చింది మార్కెట్, కానీ నిన్న నేను అరౌండ్ 3900 ఎంతో ప్రాఫిట్ బుక్ చేశాను. ఈ రోజు ఏంటంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్ మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మీకు మంచి ప్రైస్ యాక్షన్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.